సామెతలు ప్రోవర్బ్స్ చాలా ప్రాముఖ్యమైన మాట. 25వ అధ్యాయంలో ఒక చక్కని మాట ఉంటుంది. ఏంటంటే 12వ వచనంలో, బంగారు కర్ణభూషణం ఎట్టిదో అపరంజి ఆభరణం ఎట్టిదో వినువాని చెవికి జ్ఞానము గల ఉపదేశకుడు అట్టివాడు. లైక్ ఎ గోల్డ్ రింగ్ ఆర్ ఎన్ ఆర్నమెంట్ ఆఫ్ గోల్డ్ ఈజ్ ఎ వైజ్ రిప్రూవర్ టు ఎ లిజనింగ్ ఇయర్. ఎందుకు ఈ మాటలు చదువుతున్నానంటే, లోకంలో చాలా మంది జ్ఞానులు ఉన్నారు, మంచి వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ నిజమైన జ్ఞానము, సర్వశ్రేష్టమైన జ్ఞానము, నిజమైనటువంటి పరిశుద్ధత, పవిత్రత, సంపూర్ణమైన పరిశుద్ధత, సంపూర్ణమైన యథార్థత, అలాగే సర్వసత్యము, ద ఫుల్నెస్ ఆఫ్ ట్రూత్ ఈజ్ ఓన్లీ ఇన్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తులో మాత్రమే ఈ నిజమైన జ్ఞానము, నిజమైన జ్ఞానము, సర్వసత్యము, పరిపూర్ణమైన పరిశుద్ధత యేసుక్రీస్తులో మాత్రమే లభిస్తుందని నేను నమ్ముతున్నాను. కాబట్టి మీరు, నేను, అందరము ఆ ఉపదేశకుని యొద్దకు రావాలి. యు మస్ట్ లిజన్ టు దట్ వండర్ఫుల్ రిప్రూవర్. ఈ గొప్ప కృప కలిగినటువంటి మరి ఉపదేశకుడు, రిప్రూవర్, మన జీవితాన్ని సరిచేసేవాడు. ఆయన మాట వినాలి. ప్రతిరోజు ఆయన మీతో మాట్లాడతాడు. మీకు ఇష్టమైతే. ఇష్టమేనా మాట్లాడటం? కొంచెం కష్టం అనిపిస్తుందేమో, ఎందుకంటే ప్రతిసారి ఇది చేయకూడదు, అది చేయకూడదు అంటే మనకి ఇష్టం ఉంటుందా? ఉండదు కదా. సో అందరూ ఈ విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకోండి, చాలా జాగ్రత్తగా గమనించండి. మనం ప్రయాణాలు చేసేటప్పుడు అప్పుడప్పుడు యాక్సిడెంట్ ప్రోన్ ఏరియా, ప్రమాదములు జరుగు స్థలం అని బోర్డు పెడతారు కదా. మరి ఇది పెట్టాలి అసలు లేదా? పెట్టాలి కదా, లేకపోతే ప్రమాదంలోకి వెళ్తాం. మీరు ప్రమాదాల్లో చిక్కుకోకూడదని, నేను ప్రమాదంలో చిక్కుకోకూడదని మన కృప కలిగిన, ప్రేమ కలిగిన, కంపాషనేట్ గాడ్ హ్యాస్ బికమ్ ఎ రిప్రూవర్. ఉపదేశకుడుగా ఆయన మన మధ్యలో ఉన్నాడు. హల్లెలూయా. మనందరినీ తన యొద్దకు తీసుకుని వెళ్ళడానికి వచ్చాడు ఇక్కడికి. ఇక్కడ ఈ లోకంలో ఎవరికి వజ్రవైడూర్యాలతో నీళ్లు లేవు, ఎవరికి లేవు కదా. బంగారు నగరం ఎవరైనా చూసారా? ఎవరు చూడలేదు. కాబట్టి మన జీవితాలను మంటి నుండి మహిమలోనికి మార్చడానికి మహిమ కలిగిన దేవుడు ఏం చేశాడు? మానవావతారిగా ఈ లోకంలోనికి వచ్చాడు. ఎందుకు మానవుడు మంటిలోనికి వెళ్తున్నాడు అంటే, నీవు పాపము చేసినప్పుడు నీవు మంటిలో నుంచి తీయబడ్డావు గనుక నీవు మట్టిగానే మారుతావని చెప్పాడు దేవుడు. ఆయన మంటి రూపంలో వచ్చినప్పటికీ పాపము లేనివాడు గనుక ఆయన ఆరోహణుడైపోయాడు. హల్లెలూయా.